కేంద్ర కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ నాయుడు గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎన్, అదేవిధంగా చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్స్. సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? మోదీ 3.0లో కేంద్ర క్యాబినెట్గా మీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది నిజంగా అనుకోనటువంటి పరిణామం. ఇది మూడోసారి గెలుస్తామని ఒక సంకల్పంతో పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఎన్నికలకు వెళ్ళాం. ఊహించని రీతిలో ప్రజలు గెలిపించి ఈరోజు కేంద్రంలో ఒక మంచి స్థాయిలో కూర్చోబెట్టినందుకు ఈ యొక్క పదవులు మాకు ఏవైతే వచ్చాయో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే మేము అంకితం చేస్తున్నాం. వాళ్ళ తాలూకా పదవులు తప్ప మా పదవులు కాదని తెలియజేస్తున్నాం. ఓకే, మీరు ఏ పదవి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? ఏ పదవి అది ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతానికైతే సాయంత్రం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం చేయడం జరిగింది మోదీ గారు స్వయంగా. రాష్ట్రానికి ఏ విధంగా ఇది సహాయం? రాష్ట్రానికి మీకు తెలుసు, ఇది కొత్తగా చెప్పినటువంటి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. అలాగే రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు కేంద్రం నుంచి గతంలో మనం సహకారం పొందాం, ఇంకా పొందాల్సినటువంటి ఉన్నాయి. దానికి ప్రధానంగా మాకుండే స్థాయిని స్తోమతని వినియోగించుకొని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఏంటంటే నంబర్ 1 స్థానంలో పెట్టాలి, ప్రజలు మన పైన పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. సో ఈ రెండు మేము ఆయుధాల్లో మార్చుకొని ఈ పదవులు మేము తెలుగుదేశం పార్టీ తరపున మన ప్రజలకి అలాగే ఆ భారతదేశానికి అన్నిటికీ కూడా మేము కష్టపడి పనిచేసి మా మీద ఏ బాధ్యత పెట్టినా సరే, మా నాయకులు మాకు ఎలా నడిపించినా సరే మేము అంతఃకరణ శుద్ధితో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం.